ఎండోమెట్రియాసిస్కి ఇప్పటికీ పర్మనెంట్ క్యూర్ లేదు, కానీ రిలీఫ్ ఉంది, హోప్ ఉంది, హీలింగ్ కూడా పాసిబుల్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒక అమ్మాయికి ఈ మెసేజ్ లైఫ్ చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్, పెయిన్ని కంట్రోల్ చేయడం. డాక్టర్స్ యూజువల్లీ పెయిన్ రిలీఫ్ మెడికేషన్ ఇస్తారు, క్రాంప్స్, ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేయడానికి. ఇవి టెంపరీగా రిలీఫ్ ఇస్తాయి, కానీ లైఫ్ని లిటిల్ నార్మల్గా ఫీల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ స్టెప్, హార్మోనల్ థెరపీ. హార్మోన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి ఈ ఎండోమెట్రియల్ టిష్యూ గ్రోత్ని స్లో చేయడంలో హెల్ప్ చేస్తుంది. సమ్ ఉమెన్కి ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్తో రిలీఫ్ రాకపోతే లాప్రోస్కోపిక్ సర్జరీ, మైనర్ సర్జరీలో కెమెరా ద్వారా పెల్విక్ ఏరియా అబ్జర్వ్ చేసి అబ్నార్మల్ టిష్యూని రిమూవ్ చేస్తారు. దీనివల్ల ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది. కానీ కొన్ని కేసెస్లో సిమ్టమ్స్ మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. సో ఫాలో అప్ కేర్ మస్ట్. సివియర్ కేసెస్లో ఎస్పెషల్లీ ఇఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ కంప్లీట్ అయితే డాక్టర్స్ యూటరస్ రిమూవల్ కూడా కన్సిడర్ చేస్తారు. బట్ ఇది ఓన్లీ లాస్ట్ ఆప్షన్, ఎక్స్ట్రీమ్ కేసెస్లో మాత్రమే. అండ్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ మెడిసిన్స్ కాదు, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా పవర్ఫుల్. డైట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా, మెంటల్ హెల్త్ సపోర్ట్, పెల్విక్ ఫ్లోర్ థెరపీ. రైట్ డాక్టర్, రైట్ ట్రీట్మెంట్ అండ్ రైట్ సపోర్ట్ సిస్టమ్ ఉంటే పెయిన్ ఫ్రీ, హోప్ఫుల్ లైఫ్ పాసిబుల్. మీ బాడీ మీకు చెప్పే సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకండి. మీరు ఐవీఎఫ్, ఐయుఐ అవాయిడ్ చేయాలా, పీసీఓఎస్, థైరాయిడ్ లేక మేల్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకుంటే మన ప్రీ ప్రెగ్నెన్సీ వెబినార్ జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ బయోలో అండ్ పిన్ వీడియోలో ఉంది.